నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ప్రవేశపెట్టిందన్నారు మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 5 లక్షల అంచనా విలువతో చేపట్టనున్న ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. తక్కువ ధరతో నాణ్యంగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఇళ్లలో నివసించే వారే ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. రాబోయే 4 ఏళ్లలో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి మొదటి విడత ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కలెక్టర్ దివాకర్ టిఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పలగడ్డ ఒక వెనుకబడ్డ గ్రామం, మరి పేదలు ఉండేటువంటి గ్రామం. రాఘవపట్నం కూడా మొదటి నుంచి నాకు చిన్నతనం నుంచి కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతర పోయినప్పటి నుంచి కానీ మరి పూర్వం నుంచి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కంచుకోటలాగా మాకు ఎన్నంటి ఉంటా ఉన్నారు మీరందరూ. మరి ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ఇల్లులకు ముగ్గు పోయడం, ఆ ముగ్గులో మరి మీరందరూ కూడా ఒక్క దగ్గర వచ్చి ఇల్లులు కట్టుకోవడం కూడా చాలా సంతోషం. ఆ కాలనీకి సీతక్క కాలనీ అని పెట్టడం ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. సో ఈరోజు కలెక్టర్ గారు మరి మీ గ్రామ పంచాయతీని సెలెక్షన్ చేసి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మంచిగా గ్రామ సభలు కూడా బాగా చేసుకున్నారు, గొడవలు లేకుండా అంతా కూల్గా. అందుకని ఆదర్శ గ్రామంగా మీ రాఘవపట్నం గ్రామ పంచాయతీని ఎన్నిక చేసి దాంట్లో మరి ఈ రకంగా 100% ఉన్న వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని కలెక్టర్ గారు లిస్టు తయారు చేసి నా ముందుకు పంపించడం జరిగింది. 100% మనం ఇద్దాం సార్ అని ఈరోజు చెప్పడంతో మరి వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు. రంగారెడ్డి